గుడికి వెళ్తే హుండీలో కానుకలు వేయడం ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ పేమెంట్స్ మీదే ఆధారపడుతున్నారు. ఎవరూ జేబుల్లో డబ్బులు ఉంచుకోవడం లేదు. తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లిన సమయంలోనూ హుండీలో కానుకలు వేయడానికి చేతిలో సరిపడా డబ్బులు లేవని చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి టీటీడీ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ముడుపులు చెల్లించే వారి కోసం శ్రీవారి ముడుపు పత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కార్డులు, యూపీఐ లేదా ఆన్లైన్లలో పేమెంట్ చేసి ముడుపు పత్రం కొనుగోలు చేయొచ్చు. 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ముడుపు పత్రాలను విక్రయిస్తారు. భక్తులు వీటిని స్వామివారి హుండీలో వేసి మొక్కు తీర్చుకోవచ్చు. వాస్తవానికి ముడుపు పత్రం కోసం పేమెంట్ చేసిన సమయంలోనే ఈ డబ్బులు వెంకటేశ్వర స్వామి అకౌంట్లో పడిపోతాయి. కానీ హుండీలో కానుకలు వేయడం ద్వారా చాలా మందికి సెంటిమెంట్. 1 రూపాయి అయినా, కోట్ల రూపాయలైనా దేవుడు హుండీలో వేస్తేనే భక్తులకు సంతృప్తి. అందుకే ముడుపు చెల్లించుకునే వారి కోసం ముడుపు పత్రాలను తీసుకొస్తున్నారు. తిరుమల కొండ మీదే కాదు, కొండ కింద తిరుపతి పట్టణంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు పత్రాలు కౌంటర్లో ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వీరంతా ఒక్కొక్కరు 100 రూపాయల ముడుపు చెల్లించిన 250 కోట్లు అవుతాయి. వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ 5,250 కోట్ల రూపాయలు. అంటే టీటీడీ బోర్డు సగటున ఒక్కో భక్తుడి పైన 2,000 రూపాయల ఖర్చు చేస్తోందన్నమాట. కాకపోతే ఈ సొమ్మంతా భక్తుల కానుకలు, విరాళాలు, తలనీలాల ద్వారానే వస్తున్నాయి. బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీల రూపంలోనూ పెద్ద మొత్తంలో స్వామివారి ఆదాయం వస్తోంది.